కాంగ్రెస్ కి తర్వాత ఇది సమాధి అని చెప్పి తెలుస్తున్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో పెను విస్ఫోటనం ఎలా జరిగింది? పెద్దాపురానికి శామ్యుల్ ప్రత్యక్ష సాక్షిగా మిగిలాడు. పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నా అంటున్నారు. సామర్లకోటలో చికిత్స పొందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన పేలుడు ఘటనలో 21 మంది మృత్యువాత పడ్డారు. ఇటువంటి నేపథ్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 8 మంది చికిత్స పొందుతున్నారు. మరొకరు స్వల్ప గాయాలతో సామర్లకోటలో పిహెచ్సిలో కూడా వారు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వీడియోస్ లో ఏదైతే ఈ సామర్లకోటలో వారు గాయాల పాలవడం, ఇక్కడ చికిత్స పొందుతున్నాం. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైతే గాయాల పాలయ్యారో వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం, మరొక మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు అందజేస్తామని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయలు వారి యొక్క మృతుడి కుటుంబాలకు కూడా 20 లక్షల రూపాయల చెక్కులు కూడా అందజేయడం జరిగింది. కొంతమంది ఎవరైతే స్వల్ప గాయాలతో సామర్లకోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అది తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? ఆంజనేయులు చేప. అప్పుడే మేము భోజనం చేసి కూర్చున్నాము. ఒక పావు గంట అవుతుంది కూర్చోగానే ఎవరి షెడ్లో వాళ్ళే ఉంటాం. మాకు 4 షెడ్ల వరకు ఉంటే 4 షెడ్లో ఎవరి షెడ్లో వాళ్ళే ఉంటాం. మాది చివరి షెడ్, అక్కడ ఉన్నామండి. మేము చివరి షెడ్లో మేము ఆల్రెడీ 4 పనిచేస్తున్నాం. చివరి షెడ్లో పనిచేస్తూ నేను మంచిలో కానీ పైకి లేసాను. నేను ఇంకో అబ్బాయి లేకంటే అంతలోకి ఆ చివరి నుంచి మా పక్కన ఉన్న షెడ్, మా ఎదురుగున్న షెడ్లో నుంచి పేలింపులు అయ్యి వచ్చి మా షెడ్ మీద పడుతుంది. పడుకుంటే చూసి మేము భయంతో అల్లిపోయి పరిగెట్టేస్తాం. అటుకున్న పంట చేలు ఉన్నాయి కదండి, అందులో వెళ్ళి పరిగెట్టేస్తాం. అంటే మీరు అప్పుడు చూసారు కదా లోపల, అంటే మీకున్న అనుభవం ప్రకారంగా ఎలా పేలింది అనుకుంటారు సార్? ఇంకా సౌండ్ మట్టుకు వచ్చిందండి. అంతే సౌండ్. అంటే సర్వసాధారణంగా అంటే అలా పేలడం కదా, అంటే ఎందుకు పేలుతుంది అలాగా? పేలడం అంటే ఏం చెప్పండి, జరిగింది. అంటే ఎక్కువ గంధకం ఉంచడం వల్లే ఇది జరిగింది చెప్పండి. మెటీరియల్ ఏమి ఉండవండి అక్కడ. మేము చేసే దగ్గర అయితే మెటీరియల్ ఏమి ఉన్నాయి, గొడవన్స్ అవి సపరేట్గా ఉంటాయండి. మా దగ్గర మెటీరియల్ కానీ తయారు చేసింది కానీ మన దగ్గర ఉండదండి. అది సపరేట్గా గొడవంలో ఉంటాయండి. దేనికి దానికి సపరేట్గా ఉంటారు. ఓనర్ గారు కూడా కేర్ తీసుకుంటారండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనతోనే ఉంటారు. ఇంటికి కూడా వెళ్ళరండి, మనతోనే అలాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా కేర్ తీసుకుంటారండి. ఎవరి షెడ్లో వాళ్ళు ఉంటారు. 4 షెడ్లో 4 3 అలా ఎవరి షెడ్లో వాళ్ళు అలా ఉంటారండి. చూసాం కదా ఓవరాల్ గా ఏదైతే ఈ సామర్లకోటలో వైద్యం పొందుతున్న వ్యక్తికి నాకు గాయాల పాలయ్యన వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది, అలాగే జరుగుతుంది. అలాగే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తమను ఆదుకుంటే మా కుటుంబం ముందుకు వెళ్తుంది, లేదంటే మేము 4 రోజులు కూడా నేను ఖచ్చితంగా రెస్ట్ లో ఉండాలి, నా మీద 5 ఆధారపడినారు, నా కుటుంబ పోషణ జరగాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి బాధితులైతే వాపోయి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, వేట్లపాలెం నుంచి.